ఎందుకంటే సినిమా తీయాలంటే అదొక పిచ్చండి, పిచ్చన్నా ఉండాలి. పిచ్చతనం ఉన్నవాడే సినిమా తీయ సైకలాజికల్ ఇది లేకపోతే ఇందులో ఉండరండి ఇండస్ట్రీలో. ఎందుకంటే దీనికి బ్లూ ప్రింట్ లేదు కదా సార్. ఇల్లు కట్టాలంటే బ్లూ ప్రింట్ ఉంది, వ్యాపారానికి బ్లూ ప్రింట్ లేదు, మన సినిమాకి అసలు బ్లూ ప్రింట్ లేదు. బ్లూ ప్రింట్ లేకుండా నేను అన్నాను ధైర్యం ఏమీ తెలియకుండా దిగినోడే ఫైనల్గా వచ్చి గెలిచి ఒక ఇంప్రింట్ చేస్తాడు అంతే. ఇక్కడ ఇంప్రింట్ ఉంది కానీ బ్లూ ప్రింట్ లేదు సార్, తప్పదు. బాగా చెప్పారు. ది ఈజ్ ఓన్లీ ఇంప్రింట్. అందుకే పుష్పాలు కూడా వెనకాల కొడతారు చూడండి, మచ్చ పడుద్ది, ఇక్కడ మచ్చ కొట్టిన దానికి మధ్యలో మాత్రం బ్లూ ప్రింట్ లేదు. సో తప్పు ఇవన్నీ జరుగు. పుష్ప చేసిన తర్వాత అంటే మీ రికగ్నేషన్ ఆల్రెడీ రికగ్నేషన్ ఉంది, మీరేంటి అనేది అన్ని తెలుసు. బట్ అలాంటి పెద్ద హ్యూజ్ హిట్ సినిమా దేశవ్యాప్తంగా అన్నప్పుడు అప్పుడు రికగ్నేషన్ వేరుగా ఉంటుంది కదా. డెఫినెట్గా సార్, ఆ సినిమాకి అంత క్రేజ్ ఉంది కదా. ఆ ఎంక్వైరీస్ ఆ తర్వాత వచ్చేవి అదే చెప్తాను తెలియదు సార్. నేను సునీల్ ఒక్క పుష్పాలు చేయడం ద్వారా తమిళంలో విపరీతంగా ఉంది చేశాడు. నేను సునీల్ గారికి నేను ఫస్ట్ అప్రిషియేట్ చేసి కళ్ళంటే నీళ్ళు పెట్టి నేను కొంచెం ఇమోషనల్ పడి వా అని పోయినాను సార్. అని ఆశ్చర్యపోయాడు, ఏడ్చాను. ఏం పాత్ర అది అని ఏదో అన్నారు తెలుగులో, అదేంటి అది పెద్ద పాత్ర ఏంటి, నా జడ్జిమెంట్ తప్పేమో. తమిళ్లో ఎక్కడికో ఆయన ఓన్ చేసుకున్నారు సునీల్ గారిని. సునీల్ ఇప్పుడు అసలు ఫుల్ బిజీ. ఆయనది ద్రవిడియన్ స్కిన్ టోన్, వాళ్ళ తమిళ వాళ్ళు ఈజీగా మేము ఓన్ చేసుకోవాలి. కెనాట్ బికమ్ రెగ్యులర్, ఏ లాంగ్వేజ్లో రెగ్యులర్ అవ్వలేదు. ప్రకాష్ రాజ్ గారికి అయింది, కొంత కోటా శ్రీనివాసరావు గారికి అయింది. యూ కెనాట్ బికమ్ రెగ్యులర్. స్పెసిఫిక్ పర్పస్ ఉంటేనే నేను పిలిపిస్తారు, నెక్స్ట్ కట్ చేస్తారు. యూ కెనాట్ బికమ్ రెగ్యులర్. తెలుగు ఇండస్ట్రీలో మహాసముద్రం పానీపూరి, బేల్పూరి, భోజ్పూరి మీకు అందరూ ఉంటారు. తెలుగుడికి తక్కువ ఉంటుంది కానీ తప్పదు. యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. బికాస్ అదే నేను ఈ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, రాబిన్ విలియమ్స్ మళ్ళీ చెప్పగలను. ఎవ్రీ పర్సన్ యూ మీట్ ఈజ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ యు నో నథింగ్ అబౌట్. బీ కైండ్ ఆల్వేస్. నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంతో ఏదో ఒక పోరాటం, యుద్ధం చేస్తున్నాడు. వారి పట్ల దయతో మెలగండి. పుష్ప 1లో మీకు అంత ఇంకా పెద్ద నిడి ఉన్న పాత్ర కానీ అంటే సార్ నాకు అదంతా చెప్పలేదు ఇన్ని రోజులు అని చెప్పి వాళ్ళు ఏం డెసిషన్ చేశారో 1కి ఇంతే సార్ డేట్స్ అని పార్ట్ 2లో వస్తాయి సార్. ఆహా అన్నాను. ఆ పంచాయతీ సీను అవును అదే. మరి ఇప్పుడు పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? మరి అప్పుడు బాగుంటుంది కాదు. మరి ఆ డేస్ అన్ని వాడారా? నంబర్ ఆఫ్ డేస్ చేశాను, మంచి పాత్ర అండి. కానీ ఇది మళ్ళీ పార్ట్ 3 అంటున్నారు. పార్ట్ 3 బట్ ఇందులో మళ్ళీ మీ డేట్ క్యారీ ఫార్వర్డ్ టు పార్ట్ 3 మళ్ళీ పార్ట్ 3 ఎప్పుడు. కానీ ఈ సినిమా వరకు, ఈ చేసిన దాని వరకు, ఆ పాత్ర వరకు బాగుంటుంది. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. నేను చెప్పాను కదా సార్, దర్శకుడితోటి స్పాట్లో, ఎందుకంటే మార్నింగ్ 9 to 6 మనం ఉండేది ఎక్కువ సెట్లోనే. ఆ టైం చాలా క్వాలిటీగా ఎంజాయ్ చేస్తే. అంటే మేము కూడా అదే రావు రమేష్ మంచి క్యారెక్టర్ పడింది, బాగా చేశాడు. అందులో మంచి క్యారెక్టర్. అందులో ఫహద్ ఫాసిల్ గారిది, నాది. సరే హీరోయిన్ వదిలేండి, వాళ్ళది వేరే జోన్. అది పుష్ప అంటే ఆయనే, అమ్మాయిది వదిలేండి. చాలా మంచి రోడ్ సార్. సో పార్ట్ 3 దాకా వెయిట్ చేయకుండా మిమ్మల్ని 2లో మేము చాలా బాగా చూడాలి. హీరో సైడ్ చెప్పాంగా, మొత్తం హీరో వైపే కదా అతను. మన పార్ట్ 1లో అతనే కదా సిండికేట్ మెంబర్ హెడ్ అని చేస్తారు. ఆ పాత్ర దాన్ని కంటిన్యూ చేసుకొని బాగా చేశారు సార్. అది డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నార్త్ ఇండియా వెళ్ళినా సార్ పుష్ప ఎప్పుడు సార్, ఇప్పుడు మన ఏంటంటారు ఇది, ఈ మెటల్ డిటెక్టర్ సార్, పుష్పకి అబ్బాయి సార్, పుష్ప డీజే పుష్పకి అబ్బాయి. అదే ఇందాక నేను చెప్పిన ఐడెంటిటీ. అయ్యో చాలా పెద్ద ఐడెంటిటీ సార్, చాలా పెద్ద ఐడెంటిటీ. ఇక్కడ ఉన్న ఐడెంటిటీ ఎంత అంటే దానికి ఆల్మోస్ట్ డబల్. మంచి మరి అప్పుడప్పుడు వెళ్ళి ఒక్కొక్క పిక్చర్ అలాంటి అదృష్టం పడ్డాం.